ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గడిచిన వారంలో ఈ స్థలమందు చెప్పబడినటువంటి వాక్యంలో లుదియాను దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీని గురించి మనం చెప్పుకున్నాం. ఆ స్త్రీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అవటానికి కారణం ఏమిటి అనేటువంటిది కొన్ని విషయాలను మన వాక్యలేఖనం ద్వారాగా ధ్యానించుకున్నాం. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాక్యలేఖనాలని మనం చదివి ధ్యానించుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి ఎవరనేటువంటిది మనం పరిశీలన చేస్తే ఒక శతాధిపతి. ఒక సామాన్యుడు భక్తి చేయటం వేరు, డబ్బున్న వ్యక్తి భక్తి చేయటం వేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా డబ్బు ఉండగానే మనుషులు ఏదో తెలియని గర్వం వస్తుంది. ఒకవేళ ఆ డబ్బు ఉన్నటువంటి వ్యక్తి భక్తి చేసినా గానీ ఆ భక్తి ఏ విధంగా ఉంటది అంటే గర్వంతో కూడినటువంటి భక్తి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని చెబుతూ 4 రకాల విత్తనాలను గురించి తెలియజేశాడు. ఆ తెలియజేసినటువంటి విత్తనాల్లోని కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి అన్నారు, చూసావా? ఆ ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాలు ఐహిక విచారము, ధనమోహము అని అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. అంటే ఒక విధంగా భక్తి చేస్తూ ఉన్నారు కానీ వారిలో ఉన్నటువంటి గర్వము, ఐహిక విచారం అనేటువంటిది వారిని అణిచివేస్తూ ఉన్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. అది భక్తిగా బైబిల్ గ్రంథం పరిగణించదు. అంటే ప్రతి క్రైస్తవుడు తనలో తను అనుకుంటాడు, నేను భక్తి పరుణ్ణని, భక్తి చేస్తున్నానని. వాస్తవానికి మనం అనుకునేటువంటిది కాదు భక్తి అనేటువంటిది. నీవు భక్తిపరుడు అనేటువంటి విషయం దేవుడు నిన్ను గుర్తించాలి. నీవు భక్తిపరుడు అనేటువంటి విషయాన్ని సేవకుడు గుర్తించాలి. గడిచిన వారం మనం చెప్పుకున్నాం, లుదియాను దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని చెప్పి పౌలు గారు లుదియాని గుర్తించాడు, ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని. అలాగే ఇక్కడ కొర్నేలుకు వచ్చి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది భక్తిపరుడు అని అంటూ ఉంది. కొర్నేలుని దేవుడు గుర్తించాడు, అతడు భక్తిపరుడు అనేటువంటి విషయాన్ని. అలాగే ఈ కొర్నేలు అనేటువంటి ఈ వ్యక్తి సామాన్యుడు కాదు, కానీ కొర్నేలుకు వచ్చి వాక్యలేఖనం చెప్పేటువంటి ఒక స్పష్టమైనటువంటి మాట ఏంటంటే అతడు భక్తిపరుడు అని అంటూ ఉంది. కొర్నేలుని వాక్యలేఖనం ఏ కారణం చేత భక్తిపరుడు అని అంటూ ఉంది అనేటువంటిది మనం పరిశీలన చేస్తే అసలు కొర్నేలు భక్తిపరుడుగా ఎంచబడటానికి ఆ లక్షణాలు ఇతరులు ఏమన్నా ఉన్నాయనేటువంటిది మనం పరిశీలన చేస్తే వాక్యలేఖనాన్ని మనం ఆలోచన చేద్దాం. 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఒక భక్తిపరుడుకు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి లక్షణం ఏంటంటే భక్తి అనేటువంటిది మన వ్యక్తిగతమైనటువంటి జీవితమైనటువంటి ఆలోచన విడిచిపెట్టి తనను వల్లే మిగతా వారిని కూడా భక్తి మార్గంలో నడిపించాలని ప్రయత్నిస్తాడు. అంటే బైబిల్ గ్రంథంలో అందుకే ఒక చక్కని మాట రాయబడి ఉంది, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును అని రాయబడి ఉంది. భక్తిహీనుడంట భక్తి కలిగినటువంటి వాడిని కూడా మార్గాన్ని తప్పేస్తాడు. అంటే భక్తి పడినకున్నటువంటి లక్షణం ఏంటంటే తన మాత్రమే భక్తి చేయాలని అనుకోడు, కానీ తన ఇంటి వారిని కూడా భక్తి మార్గంలో నడిపించాలని అనుకుంటాడు. ఇక్కడ కొర్నేలు కూడా చేస్తున్నటువంటి పని అదే. ఏమని రాయబడి ఉందంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను. అంటే కొర్నేలుని బైబిల్ గ్రంథం భక్తిపరుడు అని అంచడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే కొర్నేలు మాత్రమే భక్తిపరుడు కాదు, కానీ తన ఇంటి వారందరితో కూడా కొర్నేలు భక్తిపరుడు. దేవునికి స్తోత్రం. 2వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే కొర్నేలు భక్తిపరుడుగా ఎంచబడటానికి 2వ ఉదాహరణ ఏమిటనేటువంటి మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 2వ అధ్యాయంలో ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కొర్నేలు 2వదిగా భక్తిపరుడు అని ఎంచబడటానికి 2వ కారణం ఏంటంటే కొర్నేలు ఏంటంట ప్రజలకు బహుధర్మం, అంటే లెక్కలేనన్ని ధర్మాలు చేసేటువంటి వ్యక్తి అంట కొర్నేలు. ఇదేంటి,
తన ఇంటి వారిని భక్తి మార్గంలో నడిపించటం భక్తిలో ఒక మార్గం అంటే అది మనం ఒప్పుకోవచ్చు, కానీ ధర్మము చేయటం కూడా భక్తిలో ఒక మార్గమేనా అనేటువంటి సందేహాలు మనకు వస్తాయి. అందుకు మనం వాక్య లేఖనంలో నుంచే మనం కొన్ని వాక్యాలను మనం చూసుకుందాం. లోకాసు వార్త 18వ అధ్యాయము 22వ వాక్య లేఖనాన్ని చదువుకుందాం. యేసు, వీనికి ఇంకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒకానొక సమయం ముందు ఒక ధనవంతుడు వచ్చాడు. ఆయన అన్నాడు, ప్రభువా, నా బాల్యం నుంచి నేను దైవికమైనటువంటి విధానంలో ఇలా నడుస్తూ వచ్చాను, నేను దేవుని రాజ్యానికి వారసునేనా అని చెప్పి అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, అయ్యా, నీవు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు కానీ, నీవు ప్రార్థన చేసే విషయంలో బాగానే ఉన్నావు కానీ, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే విషయంలోని బాగానే ఉన్నావు కానీ, అలాగే ఇంకా అనేకమైనటువంటి విషయాల్లోని బాగానే ఉన్నావు కానీ, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అన్నాడు. ఏంటి ఆ కొదువు అంటే ఆయన అంటూ అన్నాడు, నీకు కలిగినవన్నీ అమ్మేసి బేదలకు ఇచ్చే అన్నాడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి ధనవంతుడే గాని పేరుకి, ఆ వ్యక్తికి ప్రార్థనాపరుడే గాని పేరుకి, ఆ వ్యక్తిలో ధర్మ కార్యాలు చేసేటువంటి స్వభావం లేదు. దేవుడు ఆ వ్యక్తిని అది పరీక్షించడానికి ఆ మాట అన్నాడు. మన వాక్యలేఖనంలో ఒక మాట పరిశీలన చేస్తే, జక్కీని జనులందరూ ఇతడు పాపి 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 అన్నారు. జక్కీ ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఇదిగో నా ఆస్తులు సగం అమ్మి పేదలకు ఇచ్చేస్తున్నానంటే దేవుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. దేన్ని బట్టి తెలుసా? ధర్మ కార్యాలు చేసేటువంటి అతని యొక్క స్వభావాన్ని బట్టి. నువ్వు నీ జీవితంలో ఎంతకాలము భక్తి చేసినా గానీ ధర్మ కార్యాలు చేయటం అనేటువంటిది కూడా భక్తిలో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని పరిసయ్యుడు ఉన్నాడు. అతడు బహు ప్రార్థనాపరుడే, మనందరికీ తెలుసు. ఎంతటి ప్రార్థనాపరుడు అంటే అతడు ప్రార్థనాపరుడు మాత్రమే కాదు కానీ వారానికి 2 సార్లు ఉపవాసం చేసే అంత ప్రార్థనాపరుడు. వ్యభిచారం చేసిన వాడు కాదు, దొంగతనాలు చేసిన వాడు కాదు, నరహత్యలు చేసిన వాడు కాదు, నీతిగా జీవించిన వాడు, మంచి విషయమే. కానీ ధర్మం చేసేటువంటి లక్షణం పరిచయంలో ఉందా? అక్కడ అంటూ ఉన్నాడు, ఈ సొంకరు వలె అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి సొంకరును కూడా దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క పరిచయుడు. అంటే బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని వాక్యం చెబితే, ఈ సొంకరేమో తన పొరుగు వాడిని దూషిస్తూ ఉన్నాడు. పొరుగు వారి పైన ప్రేమ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే దూషించడు. ఈ ధర్మ కార్యాలు చేసేటువంటి ప్రతి వ్యక్తిలో ఆ విధమైనటువంటి ప్రేమ ఉంటది కాబట్టి ఆ విధముగా సహాయం చేయడానికి ముందుకు వెళ్తాడు. అలాగే కొర్నేలు కూడా తనను వలె తన పొరుగు వారిని ప్రేమించేటువంటి వ్యక్తి అని మనం ఏ కారణాన్ని బట్టి చెప్పొచ్చు అంటే, కొర్నేలు బహుధర్మాలు చేసేటువంటి వ్యక్తి. అతను ప్రేమించే తత్వం ఉంది కాబట్టి ఆ ప్రేమించే తత్వంతో సహాయం చేస్తూ ఉన్నాడు. మనం ఎవరికన్నా సాయం చేయాలంటే ఆ వ్యక్తి పైన మనకి ప్రేమ ఉంటే సహాయం చేస్తామా, ద్వేషం ఉంటే సహాయం చేస్తామండి? ప్రేమ ఉంటేనే కదా. అంటే తనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు కూడా కొన్నేళ్ళు సహాయం చేస్తూ ఉన్నాడంటే కారణం ఏంటంటే అతడు అంత ప్రేమను తన యొక్క ధర్మ కార్యాలు చేసేటువంటి విధానంలో అతడు చూపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చేయంటే, అబ్బో ఇది చేయటం కష్టమే అని చెప్పి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి. ఎందుకని ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అన్నాడంటే, ఆషామాషిగా అలా ధర్మ కార్యాలు చేయటం అనేటువంటిది భక్తిలో ఒక మార్గం. ఆ భక్తిలో ఇతడు కూడా ఒక పాల భాగస్తుడుగా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడు. అదేంటి ధర్మ కార్యాలు చేయటం కూడా భక్తిలో ఒక మార్గం అని చెప్పి మీరు అడగొచ్చు. బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలోని 2 గుంపులు కనబడతాయి మనకి. యేసుక్రీస్తు ప్రభువు వారు తీర్పు తీర్చేటప్పుడు మరణించిన వారందరూ ఆయన దగ్గర 2 గుంపులుగా, గొర్రెల వలెను మేకల వలెను కుడుము వైపున ఒక గుంపు, ఎడమ వైపున ఒక గుంపు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఎడమ వైపున ఉన్న వారితో ఆయన అంటూ ఉంటాడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఏ రోజు ఆహారం పెట్టలేదు, దప్పిగా ఉన్నాను, మీరు నాకు ఏ రోజు దప్పిక తీర్చలేదు, దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు ఏ రోజు వస్త్రాన్ని ఇవ్వలేదు, పరదేశిగా ఉన్నాను,
మీరు ఏ రోజు నన్ను మీ ఇంట చేర్చుకోలేదని మాట్లాడినప్పుడు వారు అంటూ ఉంటారు, ప్రభువా ఏ రోజు నువ్వు ఆకలి ఉంటే మేము నీకు ఆహారం పెట్టలేదే, నువ్వు మాకు ఎప్పుడు కనబడలేదే అంటున్నారంట. మనలాంటి వాళ్ళు కూడా మనమేమంటాం ఏ అమ్మ దేవుడికి మీరు ఏ రోజన్నా భోజనం పెట్టారంటే, దేవుడు మాకెక్కడ కనబడ్డాడు అయ్యారు పెడతాను అంటాం. దేవుడికి ఏ రోజన్నా మీరు సాయం చేసిరమ్మా అంటే, దేవుడు మాకెక్కడ కనబడ్డాడు. దేవుడు కనబడితే దేవునికి సాయం చేయకుండా మేము ఉంటామా? ఏమంటామమ్మా మనం? దేవుడు కనబడితే దేవుడికే సాయం చేయకుండా ఉంటామా? అదేంటి దేవుడిని మర్చిపోయి అంత టోళ్ళ కనబడ్డాం మేము నీకు? బలిపనే గారు దేవుడికి మేము సాయం చేయలేని వాళ్ళమా అని చెప్పి మనం అంటాం. అక్కడ కూడా వాళ్ళు అదే రియాక్షన్. అదేంటి ప్రభువా నువ్వు దప్పితో ఉంటే నీకు దప్పి తెచ్చలేదా? నిన్నే ఎలా వదిలేస్తాం ప్రభు? నువ్వు దప్పితో ఉంటే ప్రతిదినం నిన్ను సేవించేవారు, నిన్ను పూజించేవారు, నిన్ను ఆరాధించేవారు అంటే ఆయన అంటున్నాడు నేను మీకు కనబడ్డాను అంటే ఎలా ప్రభు అంటున్నాడు. కొంతమందిని చూపించి ఇదిగో అంతులైన ఈ నా సహోదరుల్లో వారి దప్పితో ఉన్నప్పుడు మీరు చూసి కూడా మీరు దప్పిక తీర్చలేదు, వారి ఆకలితో ఉన్నప్పుడు చూసి కూడా మీరు వారికి ఆకలి తీర్చలేదు, వారికి వస్త్రం లేని స్థితి చూసి కూడా నువ్వు వారికి వస్త్రాన్ని ఇవ్వలేదు, వారికి ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉండటం చూసి కూడా మీరు ఉండటానికి వారిని ఆదరించలేదు. మీరు వీరికి చేయలేదు కాబట్టి నాకును చేయలేనట్లే చెప్పబడిన వాళ్ళరా మీకును అపవాదికి సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడు. అంటే వారు భక్తి చేశారు కానీ లోకానుసారంగా ధర్మ కార్యాలు చేయని కారణాన్ని బట్టి దేవుని ద్వారా చెప్పింపబడ్డారు. అంటే ఎంతటి ప్రార్థనా పరులు అయినప్పటికీ, ఎంతటి ఉపవాసాలు చేసేటువంటి వారైనప్పటికీ, దేవునికి ఎంత ఇచ్చేటువంటి వారైనప్పటికీ, దశంభాగాలు ఇచ్చేటువంటి వారైనప్పటికీ ధర్మ కార్యాలు చేసేటువంటి లక్షణాలు లేని కారణాన్ని బట్టి దేవుని చేత వారు చెప్పింపబడ్డారు. మనం మరణించిన తర్వాత జరగబోయేటువంటి పరిస్థితుల గురించి యేసుక్రీస్తు ప్రభువు ఉపమానం ద్వారా అక్కడ వివరిస్తూ ఉన్నాడు. అలాగే కుడివైపున ఉన్న వారిని చూసి ఆయన అంటూ ఉన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా లోపలికి రండి అని అంటూ ఉన్నాడు. ఆయన అంటూ అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు వారితో, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పిగా ఉన్నాను, మీరు నా దప్పికి తీర్చారు. నేను దిగంబరినై ఉన్నాను, మీరు నాకు వస్త్రాన్ని ఇచ్చారు. పరదేశినై ఉన్నాను, మీ ఇంట చేర్చుకున్నారు అని అంటే వారు ఆశ్చర్యపోయి మాట్లాడుతున్నారు, అయ్యా ప్రభువా నువ్వు ఎప్పుడు దప్పుగా ఉంటే మేము నీకు ఎప్పుడు దప్పుకి తీర్చామయ్యా? నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే మేము నీ ఆకలి ఎప్పుడు తీర్చామయ్యా? నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉంటే మేము నీకు వస్త్రాన్ని ఇచ్చామయ్యా? నువ్వు ఎప్పుడు పరదేశిగా ఉంటే నేను నీ ఇంట చేర్చుకున్నానయ్యా అని చెప్పి వారు ఒక్కొక్కరు ఆశ్చర్యంగా మాట్లాడుతుంటే ఆయన అల్పులైనటువంటి సహోదరుని చూసి, ఇదిగో వీరందరి పరిస్థితులను మీరు ఆలోచించి ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చారు, దప్పికతో ఉన్నవాడికి దప్పిక తీర్చారు, వస్త్రం లేని వాడికి వస్త్రాన్ని ఇచ్చారు, గృహం లేని వాడిని మీ ఇంట చేర్చుకున్నారు కదా, వీరికి చేశారు కాబట్టి నాకు చేసినట్లే అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ధర్మ కార్యాలు చేయటం అనేటువంటిది దేవుని రాజ్యంలో ఎంత ప్రాముఖ్యమైనదిగా దేవుడు ఎంచాడంటే భక్తి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కొర్నేలు జీవితంలో కూడా కొర్నేలు భక్తి పరుడుగా ఎంచబడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అతడు చేసినటువంటి ధర్మ కార్యాలు. డబ్బు ఎక్కువైపోయి ధర్మం చేస్తున్నాడా అని మనం అనుకోవచ్చు, లేదా ఇంక పని చేయక ధర్మ కార్యాలు చేస్తున్నాడని మనం అనుకోవచ్చు. కాదండి, అసలు ధర్మ కార్యాలు చేయటం అంటే ఏంటో తెలుసా? చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును అని రాయబడి ఉంది. పేదలను కనికరించడం అంటే ఏంటంట? ధర్మ కార్యాలు చేయటం అంటే ఏంటంట? దేవునికే అప్పు ఇవ్వటం అంట అండి. మనం మనుషులుగా అప్పిస్తే వాళ్ళు ఇస్తారో తిరిగి ఎగ్గొడతారో మనకు తెలియదు. అప్పులు ఇచ్చి ఇలాగా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా? కానీ దేవుడికి అప్పిస్తే వడ్డీతో సహా అది నష్టపోకుండా నీకు ఇస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటూ ఉన్నాడు, పేదలను కటాక్షించేవాడు, యెహోవాకు అప్పిచ్చేవాడు అంట. అటు వానికి దేవుడు అంట ప్రత్యుపకారం చేస్తాడంట. చూడండి ఎంత గొప్ప కారు. మనం అనుకుంటాం వాడికి సాయం చేయడం అంటే 100 రూపాయలు అడిగి సాయం చేయాలి, 100 రూపాయలు పోతాయని మనం అనుకుంటాం. దేవుడు ఆ 100 రూపాయలు నీకు వడ్డీతో సహా ఇస్తాడంట. వాక్యం చెప్పే మాట. నేను మా చిన్నతనంలోని నాన్న ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నాన్నతో పాటు ప్రయాణం చేస్తూ ఉండేవాడిని. కొన్ని సందర్భాలు వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడు అంటే నాన్న ఇంట్లో ఎంత చిల్లర ఉందా అంత చిల్లర జేబులో వేసుకొని ప్రయాణం అయ్యాడు. నేను అనుకునేవాడిని ప్రయాణం చేస్తే కాగితాలు కావాలి కానీ చిల్లర ఎందుకు, బరువు కదా అనుకునేవాడిని.
ఆ చిల్లర ఏం చేసేవాడంటే వెళ్ళే సందర్భంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మొదలుకొని వెళ్ళేంత వరకు ఎక్కడెక్కడ అయితే భిక్షగాళ్ళు కనబడుతుంటారు వాళ్ళందరికీ తల కొంత వేసుకుంటూ వెళ్ళేవాడండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అదే పని. నేను అనుకునేవాడిని ఎందుకు ఇలా చేస్తున్నాడా అనుకునేవాడిని. రాను పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివే కొద్దీ నాకు అర్థమైన ఈ విషయాలు. ఓహో, పేదలను కటాక్షించడం అంటే దేవునికి అప్పివ్వటమా అనేటువంటి విషయాలు అర్థమైంది. ఇది భక్తిలో ఒక భాగం అండి. భక్తిలోని ఇది ఒక భాగంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇచ్చింది. అలాంటి యొక్క లక్షణాన్ని బట్టి దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొర్నేలుని భక్తిపరుడిగా ఎంచాడు. కొర్నేలు భక్తిపరుడిగా ఎంచబడటానికి మొదటి కారణం అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. రెండవ కారణం అతడు పేదలకు ఎల్లప్పుడూ బహుధర్మం చేసేటువంటి వాడు. మూడవది అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మనం ఈ మూడోది చేస్తాం, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాం. కానీ మన వలే మన ఇంటి వారిని భక్తి మార్గంలో మన ఇంట్లో వారిని నడిపించలేము. రెండవది ధర్మకార్యాలు చేయలేము. మనం చేసేదల్లా ఒకటే ప్రార్థన. మరి ఈ కారణాన్ని బట్టి ఆలోచించండి, మనం ఎంతవరకు భక్తి పనులు దేవుని పట్ల. ప్రార్థనకి చాలా మంది వస్తారు, మంచిదే, మంచి విషయం కాదన్న. ప్రార్థనకి వచ్చేవారందరూ క్రైస్తవులు కావచ్చు, కానీ ప్రార్థనకు వచ్చేవారందరూ భక్తి పరులు కారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రార్థనకి వచ్చే ప్రతి క్రైస్తవుడు భక్తి పరుడు కావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థనకు వచ్చేటువంటి ప్రతి క్రైస్తవుడు భక్తి పరుడుగా మార్చబడాలి అంటే ఇక్కడ కొర్నేలులో కనబడేటువంటి లక్షణాలని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టిలో భక్తి పరులమై ఉంటాం. శంకరు కూడా తనలో తాను అనుకుంటూ ఉన్నాడు నేను భక్తి పరుడని, కానీ దేవుని దృష్టిలో భక్తి పరుడిగా ఎంచబడ్డాడు శంకరి. మనలో తెలిసిన వాక్యమే కదా, ఎంచబడలేదండి. పరిసేయుడు, క్షమించాలి శంకర అన్నాను, పరిసేయుడు దేవుని దృష్టిలో భక్తి పరుడిగా ఎంచబడ్డాడు. పరిసేయుడు అనుకుంటూ ఉన్నాడు ఆ కార్యాలన్నీ చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు ఉంటూ, దేవునికి దశమ భాగాలు ఇస్తూ పరిసేయుడు అనుకుంటూ ఉన్నాడు నేను భక్తి పరుడిని అనుకున్నాడు. కానీ పరిసేయుడు దేవుని దృష్టిలో భక్తి పరుడిగా ఎంచబడలా, శంకర భక్తి పరుడిగా ఎంచబడ్డాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రార్థన, కేవలం ప్రార్థన మాత్రమే మనం భక్తి పరులుగా దేవుని దృష్టిలో నిలబెట్టదు. మన ప్రార్థనతో పాటు, మన భక్తితో పాటు మన కుటుంబస్తుల భక్తి మార్గంలో నడిపించగలగాలి. మనం వారికి ఇష్టం లేకపోయినా, వారి బద్దకించినా, నువ్వు బలవంతం చేసిన ప్రార్థనకి వెళ్దాం రా అని చెప్పి నడిపించాలి. మనకి వీలైనంత వరకు నీకు లేనిది పెట్టమని అనట్లేదండి దేవుడు. నీకు కలిగి ఉండి సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే లేనోడిని నువ్వు చూస్తూ దాటిపోవటం దేవుడు మెచ్చడు. సాయం చేసేటువంటి స్థితి నీవు కలిగి ఉండి సాయం పొందేటువంటి వ్యక్తికి నువ్వు సాయం చేయకపోతే దేవుడు అది మెచ్చడండి. దేవుడు ఈ భక్తిలో ఒక భాగంగా ఎంచాడు. అలాగే నాలుగోదిగా మనం పరిశీలన చేసినట్లయితే 3వ వచనంలోని ఈ విధంగా రాయబడింది. 10 ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని దర్శనమందు పించుట దర్శనమందు తేటగా అతనికి కనబడిన. 3వదిగా మనం పరిశీలన చేస్తే కొర్నేలు ఎలాంటి వాడంటే ప్రార్థన చేస్తే దేవుని యొక్క దర్శనాన్ని ముఖాముఖిగా చూడగలిగినటువంటి వాడండి. అంతటా కెపాసిటీ ఉంది కొర్నేలుకి. మనం ప్రార్థన చేస్తే దర్శనాలు వస్తాయో లేదో మనకు తెలియదు. కొర్నేలు ప్రార్థన చేస్తే దేవుని దర్శనాన్ని ముఖాముఖిగా చేయగలిగినటువంటి వాడండి, చూడగలిగినటువంటి వాడు. దేవుని దూత చేయమనంటూ ఉందో చూద్దాం. 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిన. అందుకు దూత నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి ఎక్కడికి వెళ్ళి అంట, ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరిని అంటే ఓకే, మంచిదే కదా. ఎందుకని? మన ఆలోచన ప్రకారం ప్రార్థన మాత్రమే భక్తి అని మనం అనుకుంటాం కాబట్టి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందంటే ఓకే. ఇక్కడ వాక్యం ఏముంటుంది? నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరబడ్డాయి. ఇక్కడ దేవుని దూత స్పష్టంగా కొర్నేలుతో అంటుంది నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యం దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరబడ్డాయి. అంటే ఈరోజు మనం చేసే ప్రార్థనలు ఎక్కడికి వెళ్తున్నాయండి? దావీదు గారు ఒక మాట అంటాడు, నేను
గోని పట్ట కట్టుకుని ప్రార్థనలు చేసిన నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికే వస్తుంది అన్నాడు. మన ప్రార్థనలు ఏమవుతున్నాయి అంటే తిరిగి మన దగ్గరికే వస్తుంది. మనం చేసేటువంటి ప్రార్థన తిరిగి మన దగ్గరికి రావటం కాదండి. మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి జ్ఞాపకార్థంగా చేరబడాలంటే వాక్యం చెప్పేటువంటి మాట. దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతను కనబడును. అతడు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలో నీ ధర్మకార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నువ్వు ఎప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించము. దేవుని దూత అంటాం, నీవు చేసే ప్రార్థనలు దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా చేరబడ్డాయి. కానీ ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి సీమోను మారు పేరు గల పేతురును నీ ఇంటికి పిలిపించుకో అన్న దేవుని దూత. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ భక్తులు ఒక భాగం అయితే, ఆఖరిది నిజంగా భక్తి కలిగిన వాడు సేవకుని పట్ల ఎలా ఉంటాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. డబ్బు కలిగిన వాడు సేవకుడు అంటే పెద్ద విలువ మర్యాద ఇవ్వకపోవచ్చు. భక్తి కలిగిన వాడు కూడా దేవుడన్నా సేవకుడన్నా, భక్తి కలిగిన వాడు కూడా దేవుడి విషయం మనం కాసేపు పక్కన పెడితే, 4 పాటలు పాడగలిగిన వాడు, గొప్పగా ప్రార్థన చేయగలిగిన వాడు, 4 మాటలు వాక్యం చెప్పగలిగిన వాడు సేవకుని లెక్క చేస్తాడండి? నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు. వారి దృష్టిలో ఏమనుకుంటారంటే, నా మట్టికి నేనే భక్తి పడను, నాకేం తక్కువ, నేను పాడగలను, ప్రార్థించగలను, వాక్యం పాస్టర్ గారి కంటే కూడా బాగా చెప్పగలను, ఇక పాస్టర్ గారు నాకంటే గొప్ప ఏంటి అన్న ఉద్దేశంతో ఉంటారు. ఇక్కడ కొన్నేళ్ళు కూడా అలా అనుకోవాలి. కారణం ఏంటంటే, తనంతటా తాను దేవుని దర్శనాన్ని ముఖాముఖిగా చూడగలిగేటువంటి కెపాసిటీ ఉంది కొన్నేళ్ళకి. ఈ రోజు ఒక విశ్వాసి తనంతటా తాను దేవుని దర్శనాన్ని ముఖాముఖిగా చూడగలిగితే పాస్టర్ లెక్క చేస్తాడా? పాస్టర్ అయ్యా నీ గురించి దర్శనం వచ్చిందంటే, ఓ నీకా, నాకే నీ గురించి దర్శనాలు వస్తాయి, నువ్వు నాకు దర్శనం చెబుతావా అంటారు. నీ గురించి 100 దర్శనాలు చెబుతాను నేను, ముఖాముఖిగా దేవుని దర్శనం చూసే కెపాసిటీ నాకుంది, నువ్వు నా గురించి దర్శనాలు చెబుతావా అంటారు ఈనాడు విశ్వాసులు అయితే. కానీ కొన్నేళ్ళు అక్కడ అలా అలా నీవు ఎప్పటికీ మనుషులు పంపించి సీమోను అని మారుపేరు గల పేతురు అని మారుపేరు గల సీమోను పిలిపించుకో అంటే, రెండో మాట మాట్లాడకుండా సీమోను పిలిపించుకున్నాడు. అయితే పిలిపించుకున్న తర్వాత సేవకుని పట్ల అతను ప్రవర్తించినటువంటి విధానం ఎలా ఉన్నది అనేటువంటిది మనం చూద్దాం. 25 వచ్చింది. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. ఏంటంట? కొర్నేలు సామాన్యుడు కాదండి, కూటికి లేనుడు కాదండి. కొర్నేలు శతాధిపతి, 100 మంది పైన అధికారి కొర్నేలి. అంటే 100 మంది అతని చేతి కింద ఉంటారు, అతని చెప్పు చేతల్లో నడుస్తారు. కానీ అటువంటి కొర్నేలు ఎవరి కాళ్ళ మీద పడ్డాడు? దైవజనుడు కాళ్ళ మీద పడ్డాడంటే, ఒక దైవజనుడికి కొర్నేలు ఇచ్చేటువంటి విలువ ఏంటో, స్థానం ఏంటో ఆలోచించేయండి. అంతేకాదు, కొర్నేలు దేవుని యొక్క దర్శనాన్ని ముఖాముఖిగా చూడగలిగినటువంటి వాడు. అంత కెపాసిటీ ఉంది. దేవునికి ప్రార్థన చేయగలిగిన వాడు ఎల్లప్పుడూ భక్తి చేయగలిగినటువంటి వాడు. ఎంత కెపాసిటీ కొన్నేళ్ళలో ఉన్నప్పటికీ కొన్నేళ్ళు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సేవకునికి ఇచ్చేటువంటి విలువలు, గౌరవములు, మర్యాదలు ఏ మాత్రము తీసిపోకుండా దేవుని సేవకునికి ఇచ్చేటువంటి గౌరవాన్ని సేవకునికి ఇస్తూ నడుస్తూ ఉన్నాడు కొన్నేళ్ళు. దేవునికి స్తోత్రం. అసలు భక్తిలో అసలైనటువంటి మార్గం ఏంటో తెలుసా? ఒక భక్తిపరుడు దేవుని సేవకునికి ఇచ్చేటువంటి విలువను తన దృష్టిలో ఎప్పుడు పై స్థానంగానే ఉంచుతాడండి. ఆ సేవకుడు తిట్టినా సరే, కొట్టినా సరే. బైబిల్ గ్రంథంలోని ఒకానొక సందర్భంలో పేతురు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నిలవబడి ఉంటాడు. నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పేతురుతో అంటూ ఉంటాడు. పేతురు సంఘం అందరితో చెబుతాడు, అక్కడ ఉన్న శిష్యులందరితో చెబుతూ ఉంటాడు, అయ్యా నన్ను ఈ రీతిగా కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, సిలువ వేస్తారు, బండాలతో పొడుస్తారు, నా పట్ల ఇలా జరగబోతోంది, మీరు ధైర్యంగా ఉండండి అంటే పేతురు ఏమంటాడంటే, ప్రభువా నీ మీద ఎవడన్నా చేస్తే నేను ఊరుకుంటానా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాను అని చెప్పి పేతురు మాట్లాడతాడు. మంచి మాటే కదా అది.
ఇలా మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు తెలుసా పేతురుని? సాతానా వెనకపో అన్నాడు. మనం ఏమంటాం చెప్పండి అదే పరిస్థితిలో ఉంటే? నాకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, ఆపద వచ్చింది అనుకో, మీలో ఎవరన్నా వచ్చి అయ్యగారు నువ్వేం భయపడకు, నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ వెనక మేమన్నా ధైర్యంగా ఉండని చెప్పిన వ్యక్తిని సాతానా వెనకపో అంటే నేను ఎలా ఉంటది? నేను నీకు ఎంత ధైర్యం చేస్తే నువ్వు నన్నే సాతానా అంటావు, వాడు కాదు నేను చెప్తాను నీ అంత ఏంటో ఇప్పటి నుంచి కాసుకో అంటాం, అంతేనా కదా? పేతురు అలా అనలేదని. సాతానా వెనకపో అన్నా కానీ మౌనంగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నాడు, కానీ కోపపడలేదు, అతని మీద పగబట్టలేదు, చిరాకు తెచ్చుకోలేదండి. నిలబడ్డాడు దేవుని దగ్గర. అలా నిలబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇదిగో నా గొర్రెలను కాయ అన్నాడు, నా గొర్రెలను మేపన్నాడు. ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులను ఎదుటి ఉంచాను, నువ్వు దేనిని ఊపుతావో అది తెరవబడును, దేన్ని మోస్తావో అది మూయబడిన అని చెప్పి అంతటి గొప్ప అధికారాన్ని పేతురుకు దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? అతడు దేవుని పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతాడు పేతురు, పేతురు మీరు అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. మరలా అడుగుతాడు, వీరు అందరికంటే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. మరలా అడిగాడు, 3 సార్లు అడిగాడు. ఆ ప్రేమను చూపించాడు కాబట్టి దేవుని పట్ల అంతటి గొప్ప ఆధిక్యతని పొందుకోగలిగాడు పేతురు. పరలోక రాజ్యపు తాళపు చెవులు, దేవుని చేతిలో ఉండవలసినటువంటి తాళపు చెవులు పేతురు చేతిలోకి వచ్చినట్టు సామాన్యమైన విషయం అది. ఇదంతా దేన్ని బట్టి అంటే దేవుని పట్ల వారు చూపించినటువంటి ప్రేమ. కొన్నేళ్ళు అంత గొప్పవాడవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దైవజనుణ్ణి అతడు ప్రేమించినటువంటి విధానం, దైవజనుడికి అతడు ఇచ్చేటువంటి స్థానం. షునేమిరాలు అంత గనురాలైనప్పటికీ, అంత డబ్బున్నటువంటి స్త్రీ అయినప్పటికీ ఆమె దేవుని సేవకుని యొక్క ఆశీర్వాదం పొందుకొని కుమారుని కనగలిగిందంటే కారణం ఏంటంటే దేవుని సేవకుని ఆమె ప్రేమించినటువంటి విధానం. ఇవన్నీ భక్తిలో ఒక మార్గం సేవకుని ప్రేమించడం అనేటువంటిది. సేవకునికి నీవిచ్చేటువంటి స్థానము నీ దృష్టిలో ఎలాగుందో నీ భక్తి జీవితం కూడా అలాగే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. చాలా మంది ప్రార్థించే విషయంలో గొప్పవాడిని అనుకుంటారు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో గొప్పవారు అనుకుంటారు. కానీ సేవకుణ్ణి వారి దృష్టిలో వారు చూసేటువంటి చూపు ఎలా ఉంటుందంటే చిన్న చూపు, అసహ్యమైనటువంటి చూపు. ఒక సంఘస్థుడికి ఇచ్చేటువంటి విలువ కూడా సేవకుడికి ఇవ్వడు. సంఘస్థుల కంటే కూడా సేవకుని చిన్న చూపు చూస్తారు. ఎవరన్నా సంఘస్థుడు వచ్చి ఒరే మన సేవకుడు ఎలాగంటే అవునరా నిజమే మన సేవకుడు ఇలాగే ఉన్నాడు, మన సేవకుని అడగాల్సిందే కడగాల్సిందే అన్న విధానంలో ఉంటారు. కానీ నోర్మై ఎవరి మీద నువ్వు నిందేస్తున్నావు అనే విధంగా ఉన్నారండి ఈరోజు? ఉన్నారా? ఎవరైనా ఒక విశ్వాసం వచ్చి ఒక సేవకుడి గురించి ఏదైనా కంప్లైంట్ చెబితే నువ్వు అసలు కంప్లైంట్ చెప్పేది ఎవరి మీదరా? ఒక సేవకుడి మీద నిందేస్తున్నావు అనే విషయం నువ్వు మర్చిపోయావా? అసలు ఆయన ఎవరో తెలుసా అనే విధానంలో ఈరోజు ఎవరన్నా ఉన్నారండి? లేదు. నిజమే మన సేవకుడు అలాంటి ఆ విశ్వాసంతో ఏకమైపోయి ఆ విశ్వాసంతో కలిసి ఆ సేవకుడి మీద తిరుగుబాటు చేసేటువంటి స్వభావం బైబిల్ గ్రంథంలోనే ఉంది. అది మోషే విషయంలో కోరాహు, అబీరాము, దాతాను, ఓను అనేటువంటి వారు తిరుగుబాటు చేయటానికి ఏకమైపోయారు. తిరుగుబాటు ఒక్కడిదే, కోరాహుదే. కోరాహు ఏమో అబీరాముతో చెబితే నిజమే మోషే గారు అలాగే ఉన్నాడు. వీరిద్దరు కలిసి అబీరాముతో చెబితే వారిద్దరు కూడా నిజమే మోషే గారు అలాగే ఉన్నాడు. వారు ముగ్గురు కలిసి దాతాను, ఓనుతో చెబితే వారు కూడా నిజమే మోషే అలాగే ఉన్నాడు. అంటే ఒక విశ్వాసి చెప్పేటువంటి మాటకి ఉన్నటువంటి విలువ ఒక సేవకుడికి లేదు. అది భక్తి జీవితమా? వారు అలాగే అనుకున్నారు. కోరాహు, అబీరాము, దాతాను, ఓను అనేటువంటి వారు దేవుని సేవకుడి పైన తిరుగుబాటు చేయడం భక్తి జీవితం అనుకున్నారు. తిరుగుబాటు చేసి వారు మోషే దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు తెలుసు? ఈ సర్వ సమాజంలో ప్రతి వాడు పరిశుద్ధుడే, దేవుడు మాతో ఉన్నాడంటే దేవుడు అన్నాడు ఎవడు నావాడు ఎవడు తనవాడు రేపు తెలుస్తాను రెండు ప్రత్యక్ష కూడా దగ్గర కంటే వెళ్ళారు. సమాజం అంతటిని వారి మధ్యలో దేవుడు ఆపలో పొమ్మన్నాడు. మోషే నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు, అతడు దేవుని దర్శనాన్ని ముఖాముఖిగా చూడగలిగినటువంటి వాడు. అటువంటి నా సేవకుని పైన నిందేయటానికి మీరెవరు అని చెప్పి దేవుని కోపం రగులుకొని వారు నుంచున్న స్థలంలోని భూమి నోరు తెరిచి మింగేసిందండి. దేన్ని బట్టి? ఒక సేవకునికి విరోధంగా లేచిన కారణాన్ని బట్టి. ఒక సేవకునికి విరోధంగా లెగిస్తే
నువ్వెంత నష్టపోతావు. ఒక సేవకుని విరోధంగా లెగిస్తే నువ్వెంత కోల్పోతావు. ఒక సేవకుని ప్రేమిస్తే అంతకు మించినటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడికి స్తోత్రం. కొర్నేలు ఆ సేవకుని ప్రేమించేటువంటి విధానంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. పేతురు దేవుణ్ణి ప్రేమించేటువంటి విధానంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవటం మాత్రమే కాదు, కానీ పరలోక రాజ్యపు తాళపు చెవులు తీసుకున్నాడు. షునేమిరాలు దేవుని సేవకుని ప్రేమించేటువంటి విధానంలో దేవుని సేవకుని ద్వారా ఆశీర్వాదం పొందుకొని గర్భఫలాన్ని పొందుకున్నదండి. సారేపతి విధవరాలు దేవుని సేవకుని చేర్చుకొని ప్రేమించిన విధానాన్ని బట్టి కుటుంబంలో కరువు దినాలను పోషింపబడిందండి. ఈరోజు పరిశీలన చేయండి, నీవు సేవకుని పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నావు. నీవు సేవకుని పట్ల ప్రేమ కలిగి లేకపోతే నీవు చేసేది భక్తి కాదనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించేయ. నీ భక్తిలో సేవకుని ప్రేమించడం అనేటువంటిది కూడా ఒక భాగం. ఇన్ని కారణాలను బట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం కొర్నేలుని భక్తిపరుడు అని అన్నది. మరి బైబిల్ గ్రంథంలో మనం చెప్పుకున్నటువంటి ఈ కారణాల్లో ఏ విధమైనటువంటి కారణాలు కలిగి మనం భక్తిపరులుగా ఉన్నాం, లేదా అసలు భక్తిపరులుగా లేమా? ఒకవేళ భక్తిపరులుగా లేకపోతే ఇక మీదటైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆచరించి, నా మాటలు ఆచరించి కాదు నేను అనేది, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆచరించి భక్తుల జీవితాన్ని చూసి భక్తిపరులుగా ఉండటానికి ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది వాక్యం ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.